ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 300 కోట్ల మేర నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు మీనా వెల్లడించారు. పోలింగ్ విధుల్లో 3,30,000 మంది సిబ్బంది ఉంటారని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 300 కంపెనీల బలగాలు ఎన్నికల విధుల్లో ఉంటాయని, ఇప్పటికే 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో 2 కెమెరాలతో పర్యవేక్షణ చేస్తామని వెల్లడించారు. పోలింగ్ రోజు టైమింగ్ ఆఫ్ పోల్ కూడా ఇవ్వడం జరిగింది. 6 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, మిగతా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లో 7 AM to 6 PM అంటే 11 hours పోలింగ్ నడుస్తుంది. కానీ కొన్ని ఏరియాస్ లో, ట్రైబల్ ఏరియాస్ లో అక్కడ 7 to 4 పోలింగ్ ఉంటుంది. హోమ్ ఓటింగ్ కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే 85+ ఇయర్స్ ఏజ్, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓటర్స్, వాళ్ళందరికీ ఫామ్ 12D పోస్టల్ బ్యాలెట్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సీజర్ కి వస్తే యాక్చువల్ జనవరి ఎలక్షన్ కమిషన్ టీం జనవరి వచ్చిన తర్వాత అప్పటి నుంచి సీజర్ మీద కొద్దిగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని కలెక్టర్స్, ఎస్పీకి. ఆ రోజు నుంచి డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ వరకు సుమారుగా 179 crores సీజర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఆ రోజు నుంచి 16th డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి ఈ రోజు దాకా డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మనము 121 crores సీజర్ చేశాము. సో ఆల్మోస్ట్ 300 crores వరకు సీజర్ ఈ సంవత్సరంలో చేయడం జరిగింది. ఎలక్షన్ ఇప్పుడు మోడల్ కోడ్ వచ్చిన తర్వాత చేసిన సీజర్స్లో 31.7 crores క్యాష్ ఉంది, 15 crores లిక్కర్, 59 crores మెటల్స్ ఇవన్నీ ఉన్నాయి.